ఉందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ఆరాధన కొరకే మనందరినీ సిద్ధపరచునుగాక. భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవక దేవుని సన్నతించుము, ఆయన్ను స్తుతించుము అని భక్తుడు సెలవిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారములు, ఆయన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ను స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా ఉందుగాక. మరి ఏ ఉపకారాలు ఆయన నుంచి మనం పొందామో కొద్దిగా మనం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసినా చదువుకుందామండి. 4-5-6 వచనాలు, 4-5-6 వచనాలు చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం రాబోయే యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన జీవితంలో మనం పొందినటువంటి ఉపకారం ఏమిటంటే, మొట్టమొదటిగా మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన మనల్ని బ్రతికించాడు. కృపచేత మనల్ని బ్రతికించాడు. ఆయన కరుణా సంపన్నుడు కనుక ఆయన కనికరము చేత మనల్ని బ్రతికించాడు. ఆ పాపం నుండి విడిపించాడు, శాపము నుంచి విడిపించాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు, పాపమును క్షమించాడు, పాపము నుండి మనల్ని విడిపించాడు, మనల్ని దూరపరిచాడు, పవిత్రులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందిన ఉపకారాన్ని బట్టి ఆయన్ను స్తుతించాలి. మొట్టమొదటిగా, ప్రభువా నేను కూడా పాపిన ఇంటిని, అయితే నన్ను కనికరించావు. మీ కరుణను బట్టి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను మీరు బ్రతికించారు. క్రీస్తు యేసులో నన్ను బ్రతికించారు ప్రభువా, అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని మనం ఆయన్ను ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. రెండోదిగా 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తు యేసునందు మనల్ని ఏం చేశాడు? జాగ్రత్త వినాలి. క్రీస్తు యేసునందు మనల్ని ఏం చేశాడు? నూతన సృష్టిగా చేశాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తు యేసులో బ్రతికించాడు. రెండవదిగా, క్రీస్తు యేసులో మనల్ని ఒక నూతన సృష్టిగా చేశాడు. నూతనమైన సృష్టిగా చేశాడు, పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా మనం చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, 26వ వచనం చదువుతానండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కనుక విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు ఏమైనారు? దేవుని యొక్క కుమారులుగా చేయబడ్డారు. గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా యేసుక్రీస్తు ప్రభులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమైనారు? క్రీస్తును ధరించారు. ఇప్పుడు మీరంతా బాప్తిసం పొందారు, ఏం ధరించారు? క్రీస్తుని ధరించారు. మిమ్మల్ని చూసినప్పుడు ఎవరు కనపడతారు? క్రీస్తు కనపడతాడు. అబ్బా అన్నట్లుగా ఆయన యొక్క క్రియలు మన ద్వారా లోకానికి ప్రత్యక్షపరచబడాలి. కనుక అది క్రీస్తును ధరింపజేశాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. ఇంకేం చేశాడంటే వాగ్దాన ప్రకారము వారసులుగా చేశాడు. వాగ్దాన నిబంధనలు మనకు అనుగ్రహించాడు.
దాని ప్రకారం మనల్ని పరలోక రాజ్యానికి పాత్రలుగా లేదా వారసులుగా మనల్ని చేశాడు. ఇంకొకటి చూద్దామండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు ప్రభులో మనకు ఏ శిక్షా విధి లేదు. మన శిక్ష అంతా ఆయన కొట్టివేశాడు. మనకు రావాల్సిన శిక్ష తను భరించి తన మీద వేసుకొని ఆ శిక్షకు తన శరీరంలో ప్రాయశ్చిత్తం జరిగించి శిక్ష నుంచి మనల్ని విడిపించాడు. కనుక మనము నిర్దోషులుగా చేయబడ్డాం. ఇంకొక మాట చూద్దాం, గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తునందు మనం ఏమైపోయాం? స్వతంత్రం అయిపోయాం. దాసత్వం అనే కాడి కింద ఉన్నాం, పాపు దాసత్వంలో ఉన్నాం. ఆ దాసత్వం అనే కాడిని విడిచివేసి దాని నుంచి మనం తప్పించి మనం స్వతంత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇంకొక మాట చూద్దాం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 4-6 కలిసి ఉన్నాయి, మధ్యభాగం చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషంలో ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక పూర్వమే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట నిలువబెట్టుకొని తన కుమారులుగా చేసుకొని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నిండిన పాత్రలుగా చేశాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం, మనసులో అందుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆయన మన పాపాలను క్రీస్తు యేసులో మనల్ని బ్రతికించాడు. క్రీస్తు యేసులో మనల్ని నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తు యేసులో మనకు శిక్షా విధి లేకుండా చేశాడు. క్రీస్తు యేసులో మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనల్ని పాత్రలుగా చేశాడు. దాసత్వం అనే కాడి నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కనుక దావీదు రాజు అన్నట్టుగా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. కనుక మనం కూడా ఆయన చేసిన ఉపకారం నుండి జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని దేవుని ఆరాధించును గాక. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించును గాక. ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మొదటగా ఈ దినం బాప్తిసం పొందిన వారు ఆరాధన చేస్తారు. కొద్ది మాటలు చేస్తావా? సరే, వస్తుందా? రూతమ్మ, నేను విజయమ్మ ఇద్దరు చేయండి. నీకు నేను పలికిస్తాను, మళ్ళీ మీరు ఇద్దరు చేయండి. రూతమ్మ చేయి, విజయమ్మ చేయి. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. మరి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవా, మరి నీ సజీవకుల కింద ఉంచి మమ్మల్ని కాచి కాపాడి నీ సేవా మందిరంలోని పరిశుద్ధులలో చేరినాయన నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును నాయన, మా కొరకు నా తండ్రి నాయన, మా పాప నేరముల కొరకు నాయన నువ్వు శిక్షణ అనుభవించినవు తండ్రి నాయన. పాప సముద్రం అగాల మధ్యలో నా పాపములన్నీ నాయన అనువేసినవు దేవా, నీకు వందనాలు. అవును తండ్రి నాయన, క్రీస్తు అనే బండపైన నాయన మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు వందనాలు తండ్రి. నేను ఇప్పుడు నాయన పాపం చేత, శాపం చేత, అపరాధముల చేత, దోషముల చేత నాయన పాపమనే నాయన మురికి గుంటలో చిక్కుకొని ఉన్నప్పుడు నా తండ్రి నా పాపముల కొరకు లేవనెత్తి నాయన నన్ను నా తండ్రి నీ క్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తంలో ప్రభా నా ప్రతి పాపమును కడిగి నాయన నీ బిడ్డగా నీ సొత్తుగా చేర్చుకునేందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా నాయన. అంతేకాదు ప్రభా నాయన తండ్రి నాయన ప్రతి పాపమును నా తండ్రి నీ బాప్తీసం ద్వారా నాయన ప్రతి పాపను కడిగి నాయన పరిశుద్ధులుగా నాయన వంటి తెల్లగను ఈ సోపు కంటే తెల్లగను నాయన మమ్మల్ని మార్చి నాయన పవిత్రగా చేసినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ, అంతేకాదు నాయన జీవిత యాత్ర అంతట్లో నా తోడుగా వచ్చిన నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ, నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు ఉపకారములు చేసిన నా తండ్రికి ఏమి ఇవ్వలేక ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నా తండ్రి. ఆమేన్. సుస్థిరములమైన మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, ప్రియ పరలోకపు తండ్రి అయ్యా, గడిచిన కాలం అంతట్లో ఇంతవరకు నాయన సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ దినములందు నాయన మేము పాపములు నాయన మేము చేసినట్టు నేను ఒప్పుకొని నా దేవా నీ రక్షణ పాత్రలో నాయన మాకు చేసేందుకు నాయన ఈ కృపనిచ్చినందుకు నాయన అయ్యా నీకు ఏమీ లేక చిన్న స్థితి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇస్సాకు, తర్వాత హెప్సిబా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి ప్రభు, ఒకప్పుడు నేను
నేను ఎంతో పాపంలో పడిపోయిన దాన్ని ప్రభువా, ఎంతో పాపంలో ఉన్నదాన్ని తండ్రి ప్రభువా. ఇప్పుడు తండ్రి ప్రభువా ఆయన బాప్తిసం తీసుకోగా నా ప్రతి పాపాలన్నీ కడిగి ప్రభువా నీళ్ళు రక్షింపబడినట్టు నాకు ఇచ్చిన ఈ ధన్యతకై నీకంతో వందన సూత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి ప్రభువా, 2 రాకట్లైనా తండ్రి ప్రభువా నా ప్రతి పాపాలు ఒప్పుకున్నాను నీళ్ళు క్షమించబడటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతకై నీకు ఎంతో వందన సూత్రాలు తండ్రి. అవును ప్రభువా నాయన నీళ్ళు రక్షింపబడటకు నాకు సహాయం చేయి తండ్రి ప్రభువా, బలపరచుటకు సహాయం చేయి ప్రభువా. అదేలాగిన తండ్రి గొప్పదేవా నాయన నీ మందిరంలోని ప్రభు బిడ్డల్లో చేర్చినైనా నన్ను ఆరాధించుటకు పరచుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతకై ప్రభువా ఎంతో వందనాల సూత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా నాయన బల్లాలో చేయి వేయటకు తండ్రి నమ్మకం కలిగి జీవించుటకు సహాయం చేయి ప్రభువా. ఆయన నీ ప్రభు బిడ్డల్లో చేర్చిన ఆయన ఆరాధించుటకు మహింపరచుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతకై యేసయ్య పరిశుద్ధమైన నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇస్సాక్ చెయ్యి చెప్పు, నేను చెప్పాడు చెప్పు. యేసు ప్రభువా ఒకరించు. యేసు ప్రభువా యేసు ప్రభువా నా పాపాలు నా ప్రార్థన ఆలకించు. క్షమించినందుకై నీకు వందనం చెల్లిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపం నుండి శాపం నుండి విడిపించావు. పాప కట్ల నుండి పాప వర్గాల నుండి విడిపించావు. శిక్ష నుండి తప్పించారు. ఇది నాయన నీ బిడ్డగా నన్ను చేసుకున్నారు. అందుకు వందనం చెల్లిస్తూ యేసునామమున నా స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైనా చేయండి, కొంతసేపు ఆరాధన చేయండి. కృప కలిగిన దేవ గత వారం అంతయో ప్రభా కాచి కాపాడుతూ వచ్చినందుకు వందనాలు. మరొక వారంలో తండ్రి సేవలో చేరి ప్రభా నీ బిడ్డలతో కలిసి ఆరాధించదానిగా నన్ను చేసినందుకై ప్రభా నీ పాదములు కొందనాలు తండ్రి. దయగల దేవ నేను కూడా లోకములో తండ్రి పాపముల చేత అపరాధముల చేత సచ్చిన కుక్క వలె పడి ఉన్న నన్ను తండ్రి నాయన కరుణా సంపూర్ణగా తండ్రి నా పక్షాన ఉంటూ ప్రభా నా దేవ నన్ను బ్రతికించుకుంటూ వచ్చినందుకై ప్రభా నీ పాదములు కొందనాలు. నా పాపములన్నీ ప్రభా అగాధంలో వేసి తండ్రి తొక్కి కొట్టివేసినందుకై వందనాలు తండ్రి. కరుణా సంపన్నుడుగా నన్ను బ్రతికించుకుంటూ వచ్చినందుకై వందనాలు ప్రభా. అంతేగా తండ్రి మరి దావీదు కీర్తనలు 103వ ప్రకారంనైనా నా ప్రాణమా యెహోవాను సన్నిధింతుము, నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను సన్నిధింతుము. ఆయన చేసిన మేలులు దేనిని మరువకమని ప్రభా కీర్తనకాడు వలె తండ్రి నిత్యం నిన్ను స్తుతించదానిగా నువ్వు చేసిన మేలు నీ కీర్తి నా నోట ఉంచుతూ ఈరోజు వరకు వచ్చినందుకై ప్రభా వందనాలు. దయగల దేవుడు తండ్రి నాయన ఎంత గొప్ప దేవుడు నైనా మరొక నూతన సంవత్సరంలో తండ్రి బిడ్డలు నన్ను ఇంటిని ప్రవేశపెడుతున్నాయన నా పిల్లల పక్షాన నా పక్షాన కుటుంబ పక్షాన దేవ నా తండ్రి కరుణా సంపూర్ణ వల్లే తండ్రి బ్రతికించుకుంటూ వచ్చినందుకే ప్రభా నీ పాదములు కొందనాడు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నైనా గొప్ప కార్యాలు మా పక్షాన చేస్తూ వచ్చినందుకే ప్రభా నీ పాదములు కొందనాలు తండ్రి. వారి నాయన అంతేకాదు ప్రభా రక్షించి నాటి నుంచి నాటి వరకు తండ్రి అన్ని విషయాల్లో ప్రభా నా తండ్రి నా కోటగా నా రాజుగా నా కొండగా తండ్రి నాయన నా రక్షణకర్తగా నాకు పిల్లలకు కుటుంబానికి చాలినంత దేవుడుగా ఉంటూ వచ్చినందుకై అన్ని విషయాల్లో ప్రభా నువ్వు చేసిన మేలులన్నిటి కొరకై ప్రభా నువ్వు చేసిన ఉపకారములన్నిటి కొరకై నువ్వు చేసిన ఘనకార్యాలన్నిటి కొరకై తండ్రి నేను ఏమి ఇచ్చినా అది తక్కువేనని ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పాదములకు మాత్రమే సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రాలు ప్రభువా, గొప్ప దేవ, అద్భుతకరుడ, ఆశ్చర్యకర్త, బలం గల దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రాలు, నీ కొందనాలు నాయన. నీ దైవదాసుడు వాక్యం ద్వారా మరి నాయన తండ్రి దావీదు మహారాజు 103లో ప్రభువా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని చెప్పినట్టు తండ్రి నేను గుడికి తండ్రి నా ప్రాణాన్ని నాయనా నేను అడుక్కుంటున్నాను. నా ప్రాణాన్ని తండ్రి నైనా నేను దాన్ని నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మరవకుండా తండ్రి నైనా నేను ఉండేటట్టు తండ్రి నా హృదయంలో నీ వాక్యం నెమరు వేసుకునే భాగ్యం ఏమని అనుకుంటున్నాను. నేను ఏ పాటిదానయ్యా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను ప్రభువా నేను తండ్రి చనిపోతే నైనా మరి నా తండ్రి నైనా అగాధములు పడవేస్తానని తండ్రి లోకములో పాపములు అంధకార స్థితిలో ఉన్న నన్ను నాయన
వెలుగులేనికి నైనా రప్పించి నీ తండ్రి నా చీకటి బ్రతుకునంతా తీసివేసి నైనా ప్రభువా నీ వెలుగును నాకు కుమరించినందుకు వేలు కొలిగి స్తోత్రాలు వందనాలు ప్రభువా. నైనా జారి పడుకున్న నా పాదములను తొట్టిల్లకుండా నన్ను కాపాడుతూ వచ్చిన దేవుడు అని అడుగుకుంటున్నాను తండ్రి. నేను తండ్రి జగత్ పునాది వెయ్యక తలికినే నన్ను నిర్ణయించుకున్న దేవుడవు. నేను తల్లి గర్భములు రూపింపబడక తలికిని నన్ను ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రాలు. నా కోసం నాయన ప్రాణం పెట్టి ఎవ్వరూ చూపించలేని ప్రేమ నాయన నువ్వు నాకు ప్రాణం పెట్టి నన్ను తండ్రి కొన్నావు తండ్రి నా ప్రభువా. మరి నాయన నా కోసం నైనా ఆ కలువరి శిలువలో వేలాడి రక్తం చిందించి దారాలుగా ప్రభువా నైనా ఆ శిలువలో నాయన యాగమైన దేవా నీ బంగారు పాదములకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు నా పట్ల నా కుటుంబం పట్ల నా తండ్రి నువ్వు చేసిన మేలును బట్టి నేను ఆరాధించుకుంటున్నాను. ఇంత గొప్ప దేవునికి నేను ఏమి ఇవ్వలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. చేయండి, ఆరాధన చేయండి. క్రీస్తు వారి మహా ఉన్నతమైన శక్తిగల నామంలో దయగల నామములో మీ యొక్క బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ లోకములో శూన్యములో నుంచి సృష్టి కలుగజేసిన దేవుడు తండ్రి. మీకు ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తుంటున్నాం. నిస్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘంతో కలిసి అయోగ్యుడు నిస్ప్రేయకుడు ఎన్నికలే నేను కూడా నిన్ను ఆరాధించాలని ఇష్టపడినందుకు దేవానికి వందనములు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, మరి దగల తండ్రి కీర్తనలో 103వ అధ్యాయంలో సెలవిచ్చినట్టుగా తండ్రి తన జీవితంలో ప్రభువా మరి తను తండ్రి మరి దావీదు మహారాజు తను తగల తండ్రి పొందిన మేలులు బట్టి ప్రభు తన ప్రారంభమితమై తండ్రి ఇలాగా సెలవిస్తుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకని సెలవిచ్చినాడు తండ్రి. మరి నా వెనుకటి జీవితంలో నేను కూడా ప్రభు ఈ లోకంలో పాపం శాపం తన నరకము ప్రభు ఉన్నప్పుడు తండ్రి ప్రభు నా మీద జాలిపడి తండ్రి నా ప్రభు మరి నా ప్రాణము తండ్రి పాపంలో నరకానికి దగ్గరగా ఉన్నప్పుడు తండ్రి అయితే నన్ను రక్షించినారు ప్రభు. మరి పాపం నుంచి నా ప్రాణమును విమోచించిన మీ ప్రేమతను బట్టి దేవానికి వందనములు. ఈ దినం మీ సన్నిధిలో ఉన్నానంటే అది మీ దయా మీ కనికరమే ప్రభు. మీ స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నారు, నీ బిడ్డగా చేసుకున్నారు ప్రభు. నీతో కూడా నీ రాజ్యంలో ఉంటారు నిరీక్షణ కలుగజేసినందుకు మీరు నా వెడలో చూపించిన మీ మహాప్రేమంతుడిని బట్టి నా వెడలో మీరు ఇచ్చిన రక్షణ పెట్టి యేసుక్రీస్తు వారి మహా ఉన్నతమైన శక్తిగల నామంలో మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నేను కొన ఈ లోకములో ఎందుకు పనికిరాని దీన దరిద్రాల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి దేవా, నా తండ్రి మరణం నుండి నా తండ్రి నా ప్రాణమును మీరు రక్షించి నా తండ్రి మీరు కరుణా సంపూర్ణుడుగా నా తండ్రి ఈ భూలోకంలోకి మీరు వచ్చి నా తండ్రి నాయన నా కొరకై ఆ శిలువలో చిందించిన రక్తంతో నన్ను కడిగి కొన్నందుకై నీ బంగారు పాదాలు బట్టి నీకు వెళ్ళిన స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు లేని మరొకరి నా తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వెళ్ళిన స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా స్తుతులకు పాత్రుడు ఆరాధన సృష్టికర్తమైన తండ్రి, ప్రార్థన కానుభూతులైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆశనున్న తండ్రి వినేందుకై నేను స్తుతించి ఆరాధిస్తుంటున్నాను. నీ శరీరం నాకు ఆహారంగా రక్తం పానీయంగా భూలోకంలో ఉంచి తిని తాగి నిత్య రాజ్యములు నేను కొన నీతో ఉండుటకు మీరు ఇష్టపడినందుకై నీ బంగారు పాదాలు బట్టి వెళ్ళిన స్తోత్రాలు చెల్లించుకుంటూ రాజులైన ఆ సమూహంలో దేవుని సొత్తున్న ప్రజలలో నీ సింహాసనం ఎదుట నా తండ్రి నేను నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపంతట బట్టి నీకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లించుకుంటూ రాజుగారు నా నజుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధించి అర్పిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభుదిన ప్రధాన శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుదినం రోజున నేను కూడా సేవ ప్రార్థన మందిర ఆవరణంలో చేరి రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన వంశము దేవుని సొత్తైన ప్రజలతో కూడా కలిసి ఈ పరిశుద్ధ పాదములను గణపరచడానికి స్తుతించడానికి తండ్రి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం తరుణం కొరకే వందనాలు. ఓ దేవా, అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా మీకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. పరలోక రాజ్యంలో నా తండ్రి పరలోక సింహాసనంలో నా తండ్రి నిరంతరము పరిశుద్ధుడు 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 ప్రతి గానములతో
తండ్రి నిరంతరం పొగడబడుతున్న మీరు నా కొరకే పాపిని నన్ను రక్షించడానికి కరుణించడానికి తండ్రి పరలోక సింహాసనం ఆ ధవల సింహాసనం వదిలిపెట్టి ఈ భూమి మీదకి నరవతారిగా మానవ రూపం ధరించుకొని దిగి వచ్చినారు నాయన. ఆకాశానికి భూమికి మధ్య మీరు వేలాడి ప్రభువా మీరు కార్చిన అమూల్యమైన రక్తం, ప్రశస్తమైన రక్తం తండ్రి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా నా యొక్క ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించినారు ప్రభు. ఒకప్పుడు లోకంలో శాపంలో అంధకారంలో కటిక చీకట్లో నా తండ్రి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను ప్రభు ఎవరు మార్చలేకపోయారు, ఎవరు కూడా నన్ను సాధుపరచలేకపోయారు ప్రభు. మీరు మాత్రమే నా కొరకై మరణించడం ద్వారా నా శాపాలనే మీ మీద వేసుకొని కలవరి శిలువలో మీరు రక్తం కాచడం ద్వారా ఆ రక్తం ద్వారా నాకు ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి నాకు పాప విమోచన కలిగిస్తూ వచ్చారు తండ్రి. మీకు వందనం చెల్లిస్తున్నాను నా తండ్రి. రక్షించిన నాటిండి నేటి వరకు కూడా తండ్రి క్రీస్తుని ధరించుకున్న వాడిగా తండ్రి లోకంలో నేను కనపరుచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. అపోస్తుల కార్యములు 2 ప్రకారం అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును, సహవాసం అందును ఎడతగున్నట్లుగా మీరు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు. మీరు అనుగ్రహించిన సంఘం సహవాసం కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు రాబడినట్లుగా ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకూడని సెలవిచ్చిన రీతిగా నా తండ్రి పాపము లోకము శాపం వైపు చిక్కుకొనకుండా నా తండ్రి వాక్యమైన పాలతో నిరంతరం పెంచి పోషిస్తున్నందులకే మీకు వందనాలు. లోకంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, తుఫాన్లు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి వాటిలో నన్ను రక్షించి నా తండ్రి కాపాడి నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, నా కుటుంబ పక్షాన, నా పక్షాన, నా బిడ్డల పక్షాన మీరు చేస్తూ వచ్చిన అనేకమైన మేలు ఉపకారముల కొరకే వందనాలు ప్రభా. సేవ ప్రార్థన మందిరం పక్షాన కూడా అనేక మేలు ఉపకారం చేస్తూ వచ్చారు. సంఘము నానాటికి అభివృద్ధి చెందులాగా విస్తరించి వ్యాపించలాగా మీరు చేస్తున్న మీ ప్రేమ కృప కరుణంతటి కొరకే వందనం చెల్లించుకుంటూ నా తండ్రి ఇన్ని మేలు ఉపకారం చేసిన దేవునికి ఏమి చెల్లించలేక నా నిండు హృదయంతో నా హృదయపూర్వకమైన నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి. మీరు కూర్చోండి. ఈ పాట ద్వారా మనం ప్రభును ఆరాధన చేస్తాం. ఈ దినం సమయం కొంచెం తక్కువ ఉంది. పాట ద్వారా 228వ పాట పల్లవి మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాల ద్వారా మనం ప్రభువును ఆరాధన చేస్తాం. పాడెద దేవా నీ కృపలో నూతనగి తమ్ముల
బైబిల్ కోరస్ బైబిల్ పల్లవి పాడదాం. రెండవ వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆరో వచనం వరకు, మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? అట్లను కాదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరెరుగరా? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమైందుము. చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాము. చదువుకున్న ఈ భాగం దేవుడు ఆశీర్వదించును గాక. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నారు 4. వారి కొరకైనటువంటి మాటలు, వారికే కాకుండా బాప్తిసం తీసుకున్న మనకు కూడా ఈ మాటలు మనము ధ్యానించుట. 2వ వచనంలో అట్లను రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. మనం తీర్మానం చేశాం ఇప్పుడు కదా, పాపానికి చనిపోయి సమాధి చేయబడుట, నీతి కొరకై జీవించడానికి లేపబడుట. అది పాపానికి ఏం కావాలా? మీరు వినాలా, ముఖ్యంగా మీరు వినాలా. పాపానికి చనిపోయి, ఇప్పుడు చెప్పారు కదా మేము పాపానికి ఏమైనాము. యేసుప్రభు కూడా పాపానికి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సంపూర్ణ కార్యం అంటే పాపం పైన విజయం, సాతాను పైన విజయం. సాతాను బలమేమి? పాపము. పాపం మానవుని చేయించి తన స్వాధీనంలో ఉంచుకుంటుంది. దేవుని నుండి మానవుని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. దేవుని నుండి మానవుని దూరం చేసింది. పాపి అయినటువంటి మానవుని దేవుని నుండి దూరం చేసి తన వశంలో ఉంచుకుంటుంది. కనుక సాతాను క్రియలు లయపరచబడాల, సాతాను క్రియలు లయపరచబడాల. అందుకే ఆయన సాతాను క్రియలు లయపరచుట కొరకే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమైనని మొదటి యోహాను పత్రికల్లో రాయబడింది. లయపరచబడాలంటే మనము పాపానికి చనిపోయినటువంటి మనము ఇంకా పాపము చేయకూడదు. యేసు ప్రభులో ఏ పాపం లేదు. అది ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరాల్లో ఆయన ఏ పాపము చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదు. అట్లాగే మనము కూడా ఏ పాపము చేయకూడదు. చచ్చిపోయిన మనము ఎట్లా పాపము చేస్తాము? చచ్చిపోయినటువంటి మనం ఎట్లా
పాపానికి చనిపోయాము. చనిపోయిన వాళ్ళము ఎట్లు చేస్తాము? కనుక ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని. ఆయన మరణంలోనికి బాప్తీస్మము పొందాము. ఆయన మరణంలోనికి చనిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఏమైనాము? చనిపోయాం. చనిపోయిన మనం ఇంకా పాపము చేయకూడదు. అది పాపం చేయకూడదు. ఆయన పాపం చేయలేదు. పేతురు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడింది, ఆయన పాపం చేయలేదు. కనుక మనం కూడా పాపం చేయకూడదు. మొదటి యోహాన్ పత్రిక 3 చూడండి. 1 యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 9వ చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. చూడండి, దీన్ని బట్టి అంటే పాపం చేయకుండా ఉంటే దేవుని పిల్లలు, పాపము చేయవాడు దేవుని పిల్లలు కారు. బాగా వినాలా? మనం కూడా బాప్తీసం తీసుకున్నాం, చాలా రోజులైంది కదా, కొన్ని ఏళ్ళైంది. మన జీవితంలో కూడా ఈ కార్యం జరగాల. ఆ దేవుని మూలముగా పుట్టినవాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనమందరం కూడా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళము. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం వలన యోహాను సువార్తలో తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలం. అది మనం అందరం కూడా దేవుని పిల్లలం. దేవుని మూలముగా కలిగాం. యేసు ప్రభు ద్వారా కలిగిన జన్మ ఇది. యేసు ప్రభు ద్వారా కలిగిన జన్మ ఉంది, ఆదాము ద్వారా కలిగినటువంటి జన్మ ఉంది. ఆదాము ద్వారా కలిగిన జన్మ భూసంబంధమైనటువంటి జన్మ, అందులో పాపం ఉన్నది. అయితే క్రీస్తులో జన్మించినటువంటి వారిలో ఆయనలో పాపం లేదు కనుక మనలో కూడా పాపం అనేది లేదు. కనుక ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములో మనము ఐక్యపరచబడాలా. అది ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానం, ఆ 3 కార్యాల ద్వారా సాతాను జయించాడు. మనం కూడా సాతాను ఏం చేయాలా? జయించాలా. ఈ దినము నుండి మీరంతా యుద్ధం, మీకు యుద్ధం ప్రారంభమవుతుంది. ఏమ్మా రూతమ్మా, ఈ దినము నుండి ఏమవుతుంది? యుద్ధం జరుగుతుంది. దాంట్లో గెలవాలంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానంలో ఏం కావాల? ఐక్యపరచబడాలి, ఏకము కావాలి. నాకు కూడా పాలుంది. యేసు ప్రభు మరణించాడు, నేను కూడా మరణిస్తున్నాను. ఆయన భూస్థాపన చేయబడ్డాడు, నేను కూడా భూస్థాపన చేయబడుతున్నాను. ఆయన తిరిగి లేచాడు, నేను కూడా లేచాను. అది మీకు అర్థం కావాలంటే, ఒక ఆయన అందరికీ ఫోన్లు పోయినాయంట. ఏమని? ఫలానా ఆయన చనిపోయాడు, సాయంత్రం 5 గంటలకు భూస్థాపన ఉంది అని చెప్పారంట. సాయంత్రం 5 గంటలకు భూస్థాపన ఉందంటే బంధువులందరూ ఏడ్చుకుంటా, అయ్యో సాయంత్రం భూస్థాపనని అందరూ ఆయా స్థలాల నుండి అందరూ వచ్చారంట. అందరూ వస్తే కుర్చీలో కూర్చున్నాడంట. ఎవరు? చనిపోయినాడు అని చెప్పిన ఆయన కుర్చీలో కూర్చున్నాడంట. ఒరే ఏంది, మేము పొరపాటుగా జరిగిందా అంటే, లేదు నేనే చేయమన్నా, నేను చచ్చిపోయాను, నేను తిరిగి బతికానని చెప్పి ఆయన ఏం చేశాడంట? ఒక పెట్టె చేశాడంట. ఏం పెట్టే దాన్ని అంటారు? ఏం పెట్టె అంటారు? శవపేటిక కదా. ఆ శవపేటికలో
ఆయనకున్న బలహీనతలన్నీ కూడా ఏ అలవాటు ఉన్నాయో, సారాయి తాగే అలవాటు ఉంది, సారాయి వేశాడు, ఆకుక్క చేశాడు, ఇంకా ఏమేమి పేకాట అన్ని అలవాట్లు ఉన్నాయన్నీ దాంట్లో వేసి బాగా గుంత తవ్వి ఇదిగో నేను చచ్చిపోతున్నానని చెప్పేసి వాటికి గుంతలు పెట్టి సమాధి చేశారు, మట్టి వేశారు. మళ్ళీ లేచి కూర్చొని ఇప్పుడు నేను ఏమంటున్నాడంటే, నేను వీటితో నాకు సంబంధము లేదు, ఇక నాలో పేకాట లేదు, ఇక నాలో త్రాగుడు లేదు, ఇక నాలో వ్యభిచారము ఇక లేదు, ఇక నాలో మోసము లేదు. అంటే ఆ స్థితికి నేను చచ్చిపోయాను. చచ్చిపోతానే ఏం చేస్తారు? బాడీని సమాధి చేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? సమాధి చేస్తారు. కనుక సమాధి చేస్తే ఆ శరీరం కనబడదు, సమాధి చేయకపోతే కనబడుతూ ఉంటుంది. అట్లాగే సమాధి చేయబడుట, మన పాపాలన్నీ ఇక లేకుండా చేయబట్ట, నీతి కొరకై జీవించుట. ఇది మొట్టమొదటిది, టైం లేదు. మళ్ళీ రెండవ మాట చూస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 11వ వచనం, 13 ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మను. కనుక ఇక్కడ బాప్తిసం ద్వారా నువ్వు ఏమవుతున్నావు అంటే ఒక్క శరీరంలోనికి 12వ వచనంలో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగినవో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరం అయి ఉన్నాయో. ఈ శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. ఈ శరీరం చూడండి ఒక్కటిగానే కనబడుతుంది, రెండుగా కనబడుతుందా? ఏమా వింటున్నారా? టైం ముగిస్తాను. ఈ శరీరం ఎట్లా కనబడుతూ ఉంది? ఒక్కటిగానే కనబడుతూ ఉంది. తల ఉంది, తర్వాత అన్నీ కూడా అవయవాలు చాలా ఉన్నాయి. దీంట్లో అవయవాలు అనేకమైన అవయవాలు ఉన్నాయి. చాలా లోపల మన బాడీ అంతా కూడా మనం చూస్తే సన్న బ్లడ్ వీన్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఎముకలు అన్నీ ఉన్నాయి. అయితే అన్నీ కూడా వాటి పని చేస్తాయి. పని చేయని ఏది లేదు. ప్రతిదీ ఒక చిన్నది కూడా, ఒక చిన్న ఎముక కూడా, చిన్న రక్తనాళము కూడా అది పనిచేస్తుంది శరీరంలో. పని చేయకపోతే ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ అయిందంటారు కదా, అంతే కరెక్టేనా? బ్లడ్ క్లాట్ అయింది అంటే ఎండ నరంలో బ్లడ్ ఏమైంది? క్లాట్ అయింది. సన్న నరమే ఏమవుతుంది? అవుట్. దేహం ఏమవుతుంది? అవుట్, అంటే చనిపోతారు. చూడండి, చిన్నదే. కనుక ఈ శరీరము ఒక్కటే, అవయవాలు అనేకమై ఉన్నప్పటికీ ఆ మర్మంలో ఇది కూడా ఇప్పుడు మనము ఒక సంఘముగా, క్రీస్తు శరీరం అనే సంఘము ఇది. క్రీస్తు శరీరం అనే ఈ సంఘములో మనమందరము కూడా అవయవములు, మనమందరం కూడా అవయవాలు విన్నాము. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా అవయవాలు అయిపోయినారు, ఈ శరీరంలో ఉన్నారు. దీనికి సంబంధించిన వాళ్ళని అర్థం. వేరే శరీరము కాదు, వేరే శరీరానికి సంబంధించిన వారు కాదు. అందుకే ఇప్పుడు వారి మీద చేతులు ఉంచినప్పుడు, సహోదరుడా, సహోదరి, అమ్మ, నువ్వు ఒంటరిదానవు కావు, క్రీస్తు శరీరములో నీవు ఒక అవయవముగా ఏర్పాటు చేయబడ్డావు, అమర్చబడ్డావు. ఈ చేయిగా నీవు అమర్చబడ్డావు, ఇంకా దాన్ని విడదీయడానికి లేదు, అమర్చబడ్డావు అని ఏం చేశాము? అతన్ని స్వీకరించాము, సంఘంలోనికి చేర్చుకున్నాం. ఇప్పుడు మీరందరూ సంఘంలోనికి చేర్చబడ్డారు. మళ్ళీ ఇంకొకసారికి అక్కడికి ఇక్కడ అనేది లేదు. ఈ శరీరంలోనే ఏం చేయాలా? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్వతంత్రుడని లేదు, అందరూ కూడా ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. కనుక ఒక్కటి, ఇంకా భేదం లేదు. మొట్టమొదటిది కులానికి భేదం లేదు. ఇంకా మీలో కులాలు ఉండకూడదు.
ఏమ్మా అర్థమవుతుందా? కులం ఉండకూడదు, కులము ఆ కులము ఈ కులము అనేది లేదు. అందరూ ఒక్కటి. క్రీస్తు శరీరములో ఆయన రక్తము చేత కడగబడిన మనందరము ఒక్కటి. అది నీలో నాలో అందరిలో ప్రవహించేది క్రీస్తు రక్తము. అది మనమందరము ఒకటిగా ఉన్నాం కనుక ఒక్క భావము ఒకటి, ఐక్యత, సమాధానము ఒక్కటిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏమైనా చేయొచ్చు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలా ఉన్నాయి, దాన్ని ధ్యానించడానికి మనకిప్పుడు సమయం కాదు. కనుక సహోదరులు ఒక్కటి అనే మాట, మనమందరం ఒక్కటి. భేదం లేదు, వివాహాల్లో భేదం లేదు, వివాహాల్లో కూడా భేదం లేదు. చూడండి, భక్సింగ్ గారు అయితే ఆయన ఏం చేశాడు? పెళ్లి చేశాడు, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాడు, ఒకదానికొకటి సంబంధమే ఉండదు. ఇది మంది పెళ్ళి అంటాడు. ఈ పెళ్ళి అంటే పెళ్లి కూతురు ఎవరైనా చూసే ఉండడు. ఆ పెళ్లి కూతురు వస్తుంది, ఈయన కోమటాన్ అయితే ఆయన బాపన్ అని అంటాడు, ఈయన కోమటాన్ అయితే ఆయన మాల అని అంటాడు. అది పెళ్ళి. ఎవరు ఇష్టపడతారా? దాని అర్థం ఏమిటంటే అంత మార్పు అన్నమాట. ఏమి తేడా లేదు. కుల వ్యవస్థ అనేది లేదు, కులము అనేది లేదు, మతం అనేది లేదు, మనమందరం ఒక్కటి. కనుక సోదరుడా, మనం ఈ సత్యాన్ని మనం ఎరగాలి. బాప్తిజం పొందిన మనము ఇంకా మీలో ఏ భేదాలు ఉండకూడదు, ఏ వ్యత్యాసాలు ఉండకూడదు. తర్వాత 3వ మాట చూసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును చెప్పండి, క్రీస్తును ధరించుకొనుట. అది మొట్టమొదటిది. ఏం చెప్పాలా? ఏమ్మా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలా? ఆయన మరణములో, భూస్థాపనలో, పునరుత్థానములో నాకు పాలున్నది, లేక నేను ఐక్యపరచబడుచున్నాను. రెండవది, క్రీస్తు శరీరం అనే సంఘములో నేను అవయవముగా చేర్చబడ్డాను. అర్థమైందా? మూడవది, ఇప్పుడు క్రీస్తును నేను ధరించుకుని ఉన్నాను. క్రీస్తును ధరించుకుంటా అంటే ఒక వస్త్రములాగా మనం ధరించాలి. ఇప్పుడు నేను ఈ గుడ్డలు వేసుకున్నా, ఈ గుడ్డలే కనబడుతున్నాయి, నా దేహం కనబడంలే. కనబడుతుందా? ఏం కనబడుతుంది? నా ఈ వైట్ డ్రెస్ కనబడుతుంది, నా దేహం అంతా ఏమవుతుంది? కప్పబడుతూ ఉంది. అట్లాగే యేసుక్రీస్తును ధరించుట అంటే మన జీవితంలో యేసు ప్రభువే కనబడతా ఉండాల. అది యేసు ప్రభువే కనబడుతూ ఉండాలి. ఆయన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఆయనే కనబడాలా. ఆయన ప్రేమ కనబడాలా, ఆయన సమాధానము కనబడాలా, ఆయన క్షమాపణ మనం కలిగి ఉండాలి. క్షమించే మనస్సు, ఓర్చుకునే మనస్సు, సహనము, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. మనలో కనబడుతూ ఉండాలా. అదే మనం కనబడకూడదు. మనం కనబడితే మనలో ఏముంది? అసూయ, ద్వేషము, కక్షలు, ఇవన్నీ, కోపము, ఇవన్నీ కూడా మనలో ఉన్నవి. అవి ఏం కావాల? ప్రాచీన స్వభావము పోయి క్రీస్తు యేసున కలిగిన నవీన స్వభావాన్ని మనము కలిగి అది బయలుపరుస్తూ ఉండాల. అది ఎక్కడ నిలబడినా మనము క్రీస్తును చూపించాల. ఈ 3 విషయాలు చాలు. మొట్టమొదటి చెప్పండి, ఇది మీ జీవితంలో ఉండాలా. ఈ లోకం వదిలేటంత వరకు మీరు బాప్తిసం తీసుకున్నారు కనుక ఈ 3 విషయాలు మీరు కలిగి ఉంటే ఎప్పటికీ తప్పరు. చెప్తాండ, ఎప్పటికీ తప్పరు. ఒకవేళ తప్పోయినా లేస్తారు, బలపడతారు.
ఓ శత్రువా, నా మీద నీవు అతిశయించవద్దు, నేను పడినను తిరిగి అది ఎప్పుడు ఈ నీలో ఉంటే. ఒకవేళ పడ్డావనుకో పొరపాటున, ఈ లోకంలో ఉన్నాము గనక పోతూ ఉంటాం, జారి పడతావు. పడినప్పుడు కూడా అట్లే పడిపోవడం కాదు, పడిపోయే స్థితి ఉంది, ఊబి ఉంది, జిగటగల దొంగ ఊబి, దాంట్లో పడితే అంతే. ఎక్కడ పడినా కూడా ప్రభు ఏం చేస్తాడు, ఆయనలో ఉంటే, ఆయనను ధరించిన వారముగా ఉంటే, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములో ఐక్యపరచబడిన వారముగా మనం ఉంటే లేస్తాం. అదే పడిపోయినా కూడా ఏం చేస్తాం, లేస్తాం. ఈ 3 విషయాలు గమనించాలి. ఒక్కొక్కటి, నేను పాపానికి చనిపోతున్నాను, సమాధి చేయబడుతున్నాను, నీతి కొరకై జీవించడానికి లేపబడుతున్నాను, మొట్టమొదటిది. రెండవది, క్రీస్తు శరీరం అనే సంఘములో నేను ఒక అవయవముగా చేయబడ్డాను. మూడవది, క్రీస్తును ధరించాను. ఈ 3 మాటలు, ఇవి మీరు కలిగి మీరు జీవించాలా. ఈ 3 మాటలు కలిగి బలలో పాల్పొందాలి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వలన అలా చేసే రొట్టెని తినే పాత్రలోనిది త్రాగువాడు. భవిష్యమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావధి కలుటకై తిని త్రాగుచున్నాడు. కనుక మనం శిక్షించబడకుండా నిమిత్తము పరీక్షించుకో అంటాడు. పరీక్షించుకోకుండా ఇందులో చేయలేదు. ఈ అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నావా? ఈ అనుభవాలు 3 అనుభవాలు కలిగిన వాడుగా ఉంటున్నావా? లేకపోతే అడుగు. ఇది నన్ను అడిగి, ప్రభా నాకు సహాయం చేయి, వీటి కొరకై తీర్మానం చేస్తున్నాను. చచ్చిన అనుభవం, సమాధి చేయబడిన అనుభవం, లేచిన అనుభవం నాకు దయచేయి ప్రభా. ఆ విధంగా ప్రభుని అడిగి యోగ్యమైన రీతిలో పాల్పడు. కొద్ది నిమిషాలు మౌనంగా పరిశీలించుకో. ప్రేమల మా తండ్రి, జీవాధిపతి, వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన లేఖన భావాలను బట్టి కూడా వందనాలు ప్రభా. అది జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే పరీక్షించుకున్నారో వారిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మరి బల్ల కొరకై ప్రార్థిస్తున్నాం. బల్ల మీద ఉన్న శరీరానికి సాదృశ్యమైన రొట్టె, రక్తమునకు సాదృశ్యమైన రసం దీవించండి. ఈ శరీరమును శరీరమును రొట్టెగా ఈ రొట్టెను శరీరంగా మార్చండి. ఈ రసమును రక్తంగా మార్చి ఆశీర్వదించి పంచిపెట్టండి. యోగ్యమైన రీతిలో పాల్పొనడం ద్వారా నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కాబట్టి ఇతను అప్పగించబడిన రాత్రి రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు శరీరంలో పాల్పొన కొరకై సిద్ధపడిన వారు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి.
ఎవరికైనా పొరపాటు అందకపోతే మీ హస్తం చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం లేని కొత్త నిబంధన, దీనిలో మీరు తాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు శరీరంలో పాల్పొందిన వారు ఆయన రక్తంకు సూచనైన రసంలో పాల్పొందు కొరకై మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఒక చుక్క మటుకు తీసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు, ఆరాధనలో నిర్మయం తెచ్చుకున్నారు, అదేవిధంగా బాప్తీసాల్లో సాక్ష్యం సహాయపడ్డారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇతబడిన మాటలు బట్టి వందనాలు. ఎవరైతే పరీక్షించుకొని చేవేశారో వారి బట్టి వందనాలు. తెలిసి తెలియక పాల్గొన్న వారిని కూడా క్షమించి మరొక అవకాశం దయచేయండి. బల్లకు దూరంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో సమీపస్తులుగా చేయమని వేడుకుంటున్నాం. మిగిలిన రొట్టె ముక్కలు సకల పరిశుద్ధులకు సూచన సహాయం చేయండి ప్రభా. రాయలసీమ సర్కారు, తెలంగాణ, కోస్తా ప్రాంతాల దేశ నలుమూల, ప్రపంచ నలుమూల చెందిన పరిశుద్ధులందరి కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరిచి నీ రాకడ కొరకై సిద్ధపరచండి ప్రభా. అలాగే ప్రతి కుటుంబం, శోభా ప్రార్థన మందిరంలోని ప్రతి కుటుంబం, సంఘము, స్వరక్తం ఇచ్చుకున్న సంఘం ప్రభా, నీ ప్రజలు వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు ప్రభా శ్రమలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో ప్రభా, ఎవరు అవసరం కలిగి ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే వివాహాల కొరకై ఎదురుస్తున్న వారిని జ్ఞాపకం, గర్భిణీ స్త్రీల కోసం, సంతానం లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాం, ఉద్యోగాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో వారి కొరకై, వ్యాపారాలు చేస్తున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. మరి ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. జయరాజు, నాగమణి వారి కుటుంబం, షడ్రక్, విజయమ్మ వారి కుటుంబం, బాల్చనయ్య, మౌనిక, చెన్నమ్మ, కృష్ణ, చంద్రకళ, మధు వారిని జ్ఞాపకం చేసుకో. మార్కు, జయమ్మ కొరకై, హుల్డా కొరకై, రాజు, అలేఖ్య బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావం. మీరే జ్ఞాపకం చేసుకోండి.
కుమారి దానమయ్య వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రవీణ్ వసంత కొరకై, మరియమ్మ వారి కొరకై, బాలయ్య సుబ్బమ్మ వారి పిల్లలు, చెన్నకేశి చిన్నమ్మ వారి పిల్లలు, ఆలిసమ్మ కొరకై వారి పిల్లలు, ఇమానియల్ విన్నీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. విన్నీ రేపు నెల పరీక్షలు ప్రభావ సహాయం చేయండి. అలాగే చెన్నకేశి చిన్నమ్మ బట్టి, లక్ష్మీదేవి కొరకై, కళ్యాణ్ నీరజ బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాం. ఇది అసలు హెప్సిబా కొరకై, కళ్యాణ్ నీరజ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. గ్రేసమ్మ కొరకై స్థిరమ్మ కొరకై వారి పిల్లలు, ఎలిజబెత్ అమ్మ కొరకై, వసంతమ్మ, రవికుమార్ వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే చిన్నకేసి చిన్నమ్మ కొరకై, శారమ్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలు రూబేను, నిర్మల కొరకై ప్రార్థిస్తున్నాం. కాశీ వసంత కొరకై, లోక కళావతి కొరకై, అలాగే ప్రభా ఇస్సాకు విజయమ్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. గుర్రప్ప మల్లేశ్వరి, రూతు యెహోషువ కొరకై, లక్ష్మీదేవి, చంద్రయ్య, జ్యోతి వెంకటస్వామి, కులాయమ్మ, గంగమ్మ, కృష్ణయ్య వారి పిల్లలందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కృప చూపించండి. వెంకటేశ్వర్ల కొరకు విమలమ్మ వారి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాజు సుబ్బమ్మ వారి పిల్లలు, నరసింహులు, ఎస్తేరు, కృష్ణ, శివమ్మ కొరకై, ముత్యాలు, గంగమ్మ, బ్రహ్మయ్య, మేరీ, నాగేష్, సుగుణమ్మ వారిని కూడా జ్ఞాపకం చేసుకో. వెంకటేష్, ఏసమ్మ కొరకై, రాము, సరోజ, దీనా బట్టి కూడా వందనాలు. జకరయ్య, రూతమ్మ వారి కొరకై, సద్గుణ, సలోమి, మరియమ్మ వారి కొరకై, మహిమా కుమారి, శాంతమ్మ వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే పిలుపు, రాహేలమ్మ కొరకై, దానియేలు కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రూతు, ఇస్సా కొరకై, దేవసహాయం, దెబోరా, జీవన్ రాజు, జ్యోతి కొరకై, యోహాను, ఎస్తేరాని, శాంసన్, రామస్వామి, సుబ్బమ్మ, మహిమ, దానియేలు, నాగలక్ష్మి, కృష్ణవేణి, ఆంజనేయులు, బోసయ్య, కాంతమ్మ వారి కొరకై, రాహిలమ్మ, బాలసుందరం వారి కొరకై, స్వప్న, వినోద్ కొరకై, సువార్తమ్మ వారి పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. డేవిడ్, రూత్ కొరకై, విజయకుమారి వారి పిల్లలు, సంతోష్, సుధాకర్ కొరకై, లలిత కుమారి, మనోహర్ వారి కుమారుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే మరియమ్మ, గోపయ్య వారి కొరకై, సువార్తమ్మ, సిమోను వారి కొరకై, సురేష్, మీనా కొరకై, సల్మోను, స్వర్ణ వారి బట్టి, ఆనందమ్మ, కొండమ్మ, సంటన్న, రత్నమ్మ కొరకై, సుదర్శనమ్మ, సుధా, పెద్దన్న, రాణెమ్మ వారి కొరకై, వెంకటయ్య, కుల్లాయి, రేణుక, తిరుమలేషు, భువనేశ్వరి, లాజర్, సంతోష్ వారి పిల్లల కొరకై, నిత్య పూజ, సన్నమ్మ, రాజు, దుర్గమ్మ, విజయవందన, దయామణి, రాజు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. శారమ్మ, వెంకటేశ్వర్లు, నాగమ్మ, చిన్న వెంకటస్వామి కొరకై, పెన్సిల్, శాంతి, ప్రమిళ కుమార్ కొరకై, ఐజయ్య, హన్నమ్మ, చెన్నయ్య, లక్ష్మీదేవి కొరకై, బాల్చెన్నయ్య, సుమిత్ర, చంద్ర, వసంత, వినోద్ కుమార్, సువాసిని, జాయిస్ బట్టి కూడా వందనాలు. శ్యామ్, ఎఫ్సి పిల్లలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఇమా, మనోహర్ పిల్లలు బట్టి, సిప్పరా, షాలేం పిల్లలు బట్టి ప్రార్థిస్తున్నాం. బాక్సింగ్, బులా పిల్లలు బట్టి ప్రార్థిస్తున్నాం. ఎల్షక్క, రాజ్ కుమార్ కొరకై, ఇల్షక్కకు మంచి ఆరోగ్యం దయచే ప్రభా. జోలు కుటుంబం కొరకై, జోసఫ్ కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. అలాగే సంపత్ కుమార్ కొరకై, సువర్ణ వారి కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. ఎస్సీ, హనోక్ ప్రభా, నీ సింగ్ జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డ గర్భఫలం ఇచ్చారు, క్షమకన కాన్పు కొరకై బిడ్డను సిద్ధపరిచాడు, పరీక్షలు కూడా రాశాడు. హనోక్ ఆయన కూడా జ్ఞాపకం చేసుకో. శాలేం కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతాప్, స్వాతి బట్టి వారి పిల్లలు కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావతి కోసం పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఎఫ్రాయిం, హెలీనా కొరకై, భాగ్యమ్మ, శోభన్ బాబు, శోభారాణి, వనజ వారి కుటుంబాల కొరకై, సారమ్మ, రణధీర్, బ్యూలా, అభిదూత, ఆరాధ్య, డేజీ, డేవిడ్ కొరకై, స్వప్న, సురేష్, ఆగ్నేశమ్మ కొరకై, మెర్సీ కొరకై, విజయమ్మ వారి పిల్లలు, విజయమ్మ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మేరక, సుధాకర్ కొరకై, సరోజనమ్మ, ప్రకాశమ్మ వారి కొరకై, పెర్సిస్, అభిషేక్ కుమార్ని బట్టి, ఇందిరక్క, వినోద్ వారి పిల్లల కొరకై, వసుంధరక్క వారి కుటుంబం కొరకై, బ్రహ్మయ్య, రానమ్మ వారి కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తున్నాం. రాజేశ్వరమ్మ వారి కుటుంబం కొరకై, కిట్టు కుటుంబం కొరకై, కుమార్, పార్వతి కుటుంబం కొరకై, బెనహర్, శాంతమ్మ, అలాగే విక్టర్ ప్రసాద్ వారి కొరకై, అలాగే మేరమ్మ కొరకై, చిన్నోడు రాణి కొరకై, మేరక, సుధాకర్, కేరీ బట్టి కూడా వందనాలు. జకరయ్య, చైతన్య, ఈ విధంగా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. వృద్ధాప్యంలో తోడుగా ఉండి క్షేమం దయచేయండి ప్రభా. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ప్రకటనలు గమనించండి. బుధవారం మనకు యథావిధిగా బైబిల్ స్టడీ ఉంటుంది. బైబిల్ స్టడీ సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారము యథావిధిగా సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. మరి శనివారము సాయంత్రం 2 గంటల నుండి సహోదరీల కూడిక ఉంటుంది. ఆదివారం యథావిధిగా 10 గంటలకు ఆరాధన ఉంటుంది. వారకోట్లన్నిటి కొరకై భారంగా ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి కూడికకు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. లేచి మనం పాట పాడుకుంటూ కానుకలు అర్పిస్తాం. ఏదైనా మీ ప్రార్థన మనవులు ఉంటే మాకు తెలియచేయండి. ఏదైనా విషయాలు ఉంటే మాకు తెలియచేయండి. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే పాట పాడదాం. $640 పాట సంఖ్య 640 పాట పాడుకుంటూ మనం కానుకలు అర్పిస్తాం. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజల నామే సేవించుడా. పవిత్ర ప్రజలై నామే సేవించుడా. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే.
ప్రియ ప్రభుని సేవకు కూర్చోండి. ఎవరతన్ని సేవించెదరు ఫలములధరంతమందు. ఎవరతన్ని సేవించెదరు ఫలములధరంతమందు. ఇతరులకు లేనాటి ఘనతను నీకు ఇచ్చే. ఇతరులకు లేనాటి ఘనతను నీకు ఇచ్చే. ప్రార్థన చేస్తాం. ఎవరు అరవకూడదు. ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలే. ఎవరు అరవకూడదమ్మా దయచేసి. ఈ పిల్లలను మీరు కంట్రోల్ చేసుకోవాలా, మీ చేత కావడంలే. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు ప్రభా, వందనాలు. నూతనంగా ఈ దినాన బాప్తిసం పొందినటువంటి బిడ్డలు ఇస్సాకును బట్టి వందనం చెల్లిస్తున్నాం. విజయమ్మ బట్టి వందనాలు. రూతమ్మ కొరకై హెప్సిబా బట్టి వందనాలు. బిడ్డలను దీవించు, ఆశ్రయించు. వారి జీవితాల్లో నీకు సాక్షులుగా, నమ్మకస్తులుగా, ఇతరులకు నిన్ను చూపించే జీవితం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆ స్థలం నుండి నీ ప్రజలు నడిపించారు. వారిన్నింటిని ప్రేమించి వారు తెచ్చిన ఈవులు, దశమ భాగంలో స్వేచ్ఛార్పణ ధాన్యము ఏ రూపంలో నిన్ను గణపరిచారు ఆ కుటుంబాలు ఆశీర్వదించండి. వారి కష్టార్జితం ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు ఆశీర్వదించండి. వారి పొలాలు ఆశీర్వదించండి. వారి ఇల్లు ఆశీర్వదించండి. వారి పిల్లలు చదువులు అని కూడా ఆశీర్వదించి మీ నామనికే మహిమ తెచ్చుకో. ఈ వారం అంతా కూడా నీ కాపుదల భద్రత అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రజలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చేనా మనందరికీ, ప్రతి కుటుంబానికి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు లేస్తే అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు.